అండి నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ పల్లీ పకోడీ అండి, స్పెషల్ పల్లీ పకోడీ. దీన్ని నేను మొన్న సంక్రాంతికి సెలవులకి వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ టిఫిన్ సెంటర్ అనమాట, ఈవినింగ్ చేస్తుంది బోండాలు అండ్ ఈ స్పెషల్ పల్లీ పకోడీ చేస్తుంది అనమాట. ఆమె దగ్గర తెలుసుకొని అక్కడ నేర్చుకొని నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నానండి. అండ్ ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా ఇది ఇంట్లో చేశారా బయట తీసుకొచ్చారా అంటారు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు 1 కప్పు, మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే మెజర్మెంట్ తీసుకోండి. 1 కప్పు ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి, కొంచెం పెద్దగా 1 కప్పు. అవి యాడ్ చేసుకున్న తర్వాత శనగపిండి అండి 1.5 కప్పు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వామ్ అండి 1/2 స్పూను, పల్లీలు 1 కప్ అనమాట. ఇలా మొత్తం 1 by 1 యాడ్ చేసుకొని, దీంట్లో నేను సోడా యూస్ చేయట్లేదు. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటరు, వాటిని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తడి పొడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇది ఇలాగే కలుపుకోవాలండి. ఈ రెసిపీ యొక్క సీక్రెట్ కూడా అదేనమాట. ఇలా ఈ విధంగా కనుక కలిపి చేసుకున్నారంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఒక 2-3 డేస్ వరకు ఉంటుందన్నమాట ఈ పకోడీ, ఫ్రెష్గా అండ్ టేస్టీగా. మనం కొంచెం హాట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూను యాడ్ చేసుకొని ఈ విధంగా తడిపోని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. నేను జస్ట్ హాఫే కలిపాను, అది వేసిన తర్వాత ఆ హాఫ్ కూడా ఈ విధంగానే కలిపి వేసుకోవచ్చు. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా పకోడీ వేసుకోండి ఆయిల్లో. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఎక్కువ అవసరం లేదు, చిన్న చిన్నగా వేసుకున్నారంటే తినడానికి బాగుంటాయి. అండ్ బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి, అండ్ అంతే టేస్టీగా ఉంటాయి. మనం తింటుంటే మన పంటికి తగులుతూ ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మనం ఒక జాలీ గరిటెలోకి తీసుకొని టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లో కనుక వేసుకున్నామంటే ఆ ఉన్న ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా మనం ఓన్లీ ఇక్కడ శనగపిండే వాడాం కదా, అయినా సరే ఎక్కువ ఆయిల్ పీల్చదండి. చూడండి ఒకసారి, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అదేవిధంగా మనం ఉన్న పిండి ఇంకొకసారి ఈ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అది మొత్తం ఈ విధంగా వేసుకోండి. మనం ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ తినాలన్నా సరే అప్పటికప్పుడు మనము 4 ఉల్లిపాయలు ఉంటే చాలు, శనగపిండితో ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడు ఈజీగా అండ్ వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఆయిల్లో ఒక 3-4 పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసుకోకుండా నార్మల్గా వేయండి ఆ పచ్చిమిర్చి. అండ్ అదేవిధంగా కరివేపాకు అవి కూడా వేయించుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రెడీ టు సర్వ్ అండి. చూడండి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మనం ఇంట్లోనే చేసుకున్నామా బయట తెచ్చుకున్నామా అన్న టేస్ట్ అదే లెవెల్లో టేస్ట్ కూడా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. నేను ఇది ఒక 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత మాత్రమే ఈ రెసిపీని నేను మీకు చూపిస్తున్నానండి. అండ్ అదేవిధంగా ఇవి మనం ఎప్పుడైనా స్నాక్స్ బయటికి వెళ్ళేటప్పుడైనా అలా కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఎందుకంటే ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయి. అండ్ అదేవిధంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్